శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుని యొక్క దురాలోచనతోటి శకునితో కలిసి ఆ సభామండపంలో సుహృద్యోతం ప్రారంభమైంది. ఆ శకుని దుర్యోధనునికి సహాయంగా పాచికలాడుతున్నాడు. దానికి పందానికి కావలసినటువంటి ధనాన్ని నేను సమకూరుస్తాను అన్నాడు దుర్యోధనుడు. యుధిష్ఠిరుడు ఆడుతున్నాడు. అయితే మాయావి అయినటువంటి శకుని వంచనతోటి తను అన్ని పందాలు కూడా గెలుస్తూ వస్తున్నాడు. అది సాగుతోంది. ఆ సమయంలో 3 పందాలు యుధిష్ఠిరుడు వరుసగా ఓడిపోయాడు. ఒక రత్నాల హారాన్ని ముందర పందంగా పెట్టాడు, అది ఓడిపోయాడు. తర్వాత అనేకములైనటువంటి ఆభరణాల్ని వాటిని పందంగా పెట్టాడు, అది ఓడిపోయాడు. తర్వాత రథాన్ని పందంగా పెట్టాడు, అది ఓడిపోయాడు. తర్వాత దాసీల్ని 100 మంది దాసీలు రత్నాల హారాలతో కూడినటువంటి వాళ్ళని పందంగా పెట్టాడు, అది ఓడిపోయాడు. ఏతావంతి చ దాసానాం సహస్రాణ్యుత సంతి మే ప్రదక్షిణానుకులోమాశ్చ ప్రావార బసవాసదా. ఆ తర్వాత యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, దాసీల వల్ల నా దగ్గర 1,00,000 మంది దాసులు కూడా ఉన్నారయ్యా. వాళ్ళందరూ కార్యనైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అనుకూలరైనటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ ఉత్తరీయాలను ధరించి ఉంటారు. వాళ్ళు ప్రాజ్ఞా మేధావినో దాంతాః యువానో మృష్టకుండలాః పాత్రీహస్తా దివారాత్రం అతిథీన్ భోజయంచుత ఏతద్రాజన్మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. ఇదిగో వీళ్ళందరూ ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు, మంచి సంయమనం కలిగినటువంటి వాళ్ళు, యువకులు, ప్రకాశించేటువంటి కుండలాలు కలిగినటువంటి వాళ్ళు, పాత్రహస్తులే, రాత్రింబౌళ్ళు అతిథులకి భోజనాలు పెడుతూ ఉంటారు వీళ్ళు. ఇది నా వద్ద ఉండేటువంటి ధనమే, దీన్ని బట్టి నీతో జోదమాడతాను అని అన్నాడు. ఏతచ్ఛ్రుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జితమిత్యేవ శకుని యుధిష్ఠిరమభాషత. ఇది విన్నాడు. మళ్ళీ మోసాన్ని ఆశ్రయించినటువంటి వాడై శకుని పాచికలు వేసి శకుని యుధిష్ఠిరుడితో, ఇదిగో ఇది కూడా నువ్వు ఓడిపోయావయ్యా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, సహస్ర సంఖ్యా నాగామే మత్తాహ తిష్టంతి సౌబల హేమకక్షా కృతాపీడా పద్మినో హేమమాలిన. అది కాదయ్యా సౌబల, నా వద్ద 1000 మదపుటేనుగులు ఉన్నాయి. అవి బంగారు గొలుసులతో బంధింపబడి ఉంటాయి, పద్మ చిహ్నాలు కలిగి ఉంటాయి, బంగారు హారాలతోటి ఆభరణాలతోటి అలంకరింపబడినటువంటివి. మసుదాంతాః రాజవహనాః సర్వశబ్ద క్షమాయుధి ఈషాదంతా మహాకాయాః సర్వే చాష్టకరేణవః. ఇవన్నీ కూడా నా వశమే ఉంటాయి ఎప్పుడును. అలాంటి చక్కగా ఉండేటువంటి ఏనుగుల్ని రాజుల సవారీ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. యుద్ధాల్లో అన్ని రకాలైనటువంటి శబ్దాలని కూడా సహించగలిగినటువంటివి, పొడవైనటువంటి దంతాలతోటి, విశాలమైనటువంటి శరీరాలతోటి ఉంటాయి ఇవి. అంతేకాకుండా ఇవి అన్నీ ఒక్కొక్కటి 8 ఆడ ఏనుగులతో కూడి ఉంటాయి. అటువంటి ఏనుగులున్నాయి. సర్వే చ పురభేత్తారః నవమేఘ నిభాగజాః ఏతద్రాజన్మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. అన్ని ఏనుగులు కూడా నగరాన్ని నాశనం చేయగలిగినటువంటివి. ఏ నగరాల మీదకి యుద్ధానికన్నా వాటిని నాశనం చేస్తాయి. నూతనమైనటువంటి మేఘాలతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటివి, నల్లటి మేఘాల్లో ఉంటాయి ఇవి. ఇదంతా కూడా నాకున్న ధనమే, దీన్ని బట్టి నేను నీతో జోదమాడతానయ్యా, ఇది నా పందెమని చెప్పాడు. ఇత్యేవం వాదినం పార్థం ప్రహసన్నివ సౌబలః జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే ఇలా ఎప్పుడైతే ధర్మరాజు చెప్పాడో వెంటనే ఆ సౌబలుడు, ఆ శకుని నవ్వుతూ యుధిష్ఠిరుడితో, ఇదిగో ఇది కూడా ఓడిపోయేవా అన్నాడు పందెం వేసి. రథాస్తావంత ఏవేమే హేమదండా పతాకినః యైర్వినీతైః సంపన్నా రథిభిశ్చిత్రయోధిభిః ఏకైకో హ్యత్ర లభతే సహస్ర పరమాంభృతిం యుజ్యతో అయుజ్యతో వాపి వేతనం మాసకాలికం ఏతద్రాజన్మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. వెంటనే యుధిష్ఠిరుడు మంచి కోపం వచ్చినటువంటి వాడే మనసులో, ఈ రథాలు కూడా అంతే సంఖ్య కలిగినవయ్యా, 1,00,000
ఇప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి 1000 మదపు టేనుగులు ఇచ్చాను కదా, ఇప్పుడు 1000 రథాలు ఉన్నాయి నా దగ్గర. ఈ 1000 రథాలు కూడా ఎటువంటివంటే బంగారు కొయ్యలతోటి పతాకాలతో కూడి ఉన్నాయి, సుశిక్షితమైనటువంటి గుర్రాలు పోంచబడి ఉన్నాయి, చిత్ర విచిత్రంగా యుద్ధం చేసే యోధులైనటువంటి రథుగులతో కూడా ఉన్నాయి ఇవి. అటువంటి గొప్పవైనటువంటి ఈ రథాలు వాళ్ళకి మళ్ళీ అందులో ఎవరైతే రథికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి 1000 సువర్ణ నాణాలని వేతనంగా ఇస్తాము. అయితే వాళ్ళు యుద్ధం చేసినా చెయ్యకపోయినా కూడా ప్రతి మాసము కూడా వాళ్ళు ఈ వేతనాన్ని పొందుతూనే ఉంటారు. ఇది నా ధనమయ్యా, దీన్ని వడ్డీ నేను నీతో జోదమాడతాను అన్నాడు. అనేటప్పటికి ఇచ్చేవ ముక్తే వచనే కృత వైరో దురాత్మవాన్ జీతమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. వెంటనే అలా యుధిష్ఠిరుడు ఆ మాట అనడం, పందెం చెప్పడం, వెంటనే ఆ దుర్మార్గుడైనటువంటి శకుని వంచనతో కూడి పాచికలు వేయడము, ఇదిగో ఓడిపోయేవండం అనేటువంటి జరుగుతుంది. అలాగే అన్నాడు. అనేటప్పటికి మళ్ళీ అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, అశ్వాం స్థితిరకల్మాషాన్ గంధర్వాన్ హేమమాలిన దదౌ చిత్రరథస్తుష్ట యాంస్తాన్ గాండీవ ధన్వనే యుద్ధే జితః పరాభూతః ప్రీతిపూర్వమరిందమ ఏతత్ రాజన్ మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. తిత్తిరి పక్షుల్లో చిత్రమైనటువంటి వర్ణాలు కలిగినటువంటివి, బంగారు హారాలు కలిగినటువంటి గంధర్వాశ్వాలు ఉన్నాయి. అశ్వాలన్నీ కూడా శ్రేష్టమైనటువంటి అశ్వాలుగా వేటిని చెబుతారంటే గంధర్వాశ్వాలని చెబుతారు. అండ్ అవన్నీ కూడా గంధర్వుల దగ్గర ఉంటాయి. అవి చాలా శ్రేష్టమైన అశ్వాలు. అటువంటి అశ్వాలు నా దగ్గర ఉన్నాయ్యా. శత్రుదమనుడైనటువంటి చిత్రరథుడు, గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడు యుద్ధంలో ఓడిపోయి పరాభూతుడై ప్రీతిపూర్వకంగా తృప్తి చెంది వాటిని గాంధీవ ధనస్సు ధరించినటువంటి అర్జునుడికి ఇచ్చాడు. ఇది నా ధనమయ్యా, దీన్ని వడ్డీ నేను నీతో జోదమాడతానన్నాడు. ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. ఎప్పుడైతే ఇలాగా ఈ పందెం చెప్పాడు, వెంటనే ఆ పాచికలాడేటువంటి శకుని దుర్బుద్ధిత కలిగినటువంటి వాడై, వంచనను ఆశ్రయించినటువంటి వాడై యుధిష్ఠిరుడితో మళ్ళీ పందెం వేశాడు. ఆ యుధిష్ఠిరుడితో చెప్పాడు, ఇదిగో ఇది కూడా నువ్వు ఓడిపోయేవయ్యా అని. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడు చెప్తాడు, రథానాం శకటానాం చ శ్రేష్ఠానాం చాయుతాని మే యుక్తాన్యేవ హి తిష్టంతి వాహైరుచ్చావచైస్తథా. నా వద్ద 10,000 శ్రేష్టమైనటువంటి రథాలు ఉన్నాయ్యా, బళ్ళు, నానా విధాలమైనటువంటి గుర్రాలు పూంచినవి ఉన్నాయి, అదిగో వాటిని ఇస్తున్నాను. ఏవం వర్ణస్య సముచ్చయ సహస్రశః యథా సముదితాః వీరాః సర్వే వీర పరాక్రమాః. ఒక్కొక్క రంగుకి కూడా, ఒక్క వర్ణానికి 1000 కొద్దీ ఎంపిక చేయబడినటువంటి యోధులు నా వద్ద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీరోచితమైనటువంటి పరాక్రమంతో కూడినటువంటి మహాశూరులైనటువంటి వాళ్ళు. క్షీరం పిబంతః తిష్టంతి భుంజానాః శాలితండులాన్ షష్ఠిస్తాని సహస్రాణి సర్వే విపులవక్షసః ఏతద్రాజన్ మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. వాళ్ళు 60,000 మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే చక్కగా పాలు తాగుతారు, శ్రేష్టమైనటువంటి శాలిధాన్యాన్ని మాత్రమే భుజిస్తారు, విశాలమైనటువంటి వక్షస్థలాలు కలిగినటువంటి వాళ్ళు, అటువంటి శూరులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అది నా దగ్గర ఉండే ధనం, దీన్ని పణంగా పెడుతున్నాను, ఇదిగో జోదమాడుతున్నాను అన్నాడు. అనేటప్పటికీ ఆ మాట విన్నాడు. ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః జితమిచ్చేవ శకుని యుధిష్ఠిరమభాషత. మళ్ళీ ఈ మాట విన్నాడు. విన్న వెంటనే మళ్ళీ మోసాన్ని ఆశ్రయించాడు, మళ్ళీ పాచికలు వేశాడు. యుధిష్ఠిరుడితో చెప్పాడు, ఇదిగో ఇది కూడా నువ్వు ఓడిపోయేవయ్యా అని. తామ్రలో ఇలా పందెం వడ్డడం యుధిష్ఠిరుడు, వెంటనే శకుని తాను పాచికలు వేయడము, వెంటనే అది ఆ యుధిష్ఠిరుడు ఓడిపోవడం అనేటువంటిది అలాగే జరుగుతూనే ఉంది. తామ్రలోహై పరివృతాః నిధయో ఏ చతుశ్శతాః పంచద్రౌణిక ఏకైకః సువర్ణస్యాః తస్య వై జాతరూపస్య ముఖ్యస్య అనర్ఘ్యేయస్య భారత ఏతద్రాజన్ మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, 400 రాగి లోహ పాత్రల నిండా రాగి పాత్రలట. ఆ పాత్రలు 400 ఉన్నాయట.
దాంట్లో దాని నిండా కూడా ఒక్కొక్క దానిలో 5 ద్రోణుల చొప్పున శుద్ధమైనటువంటి బంగారం ఉందిట. అటువంటివి 400 పాత్రలు ఉన్నాయి. 400 పాత్రల నిండా ఉన్నటువంటి బంగారం అంతా కూడా అది పుటం పెట్టబడినటువంటిది, విలువ కట్టిన స్వచ్ఛమైన బంగారం అయ్యా. ఆ దాన్ని నేను వడ్డుతున్నాను, నీతో జోదమాడుతున్నాను అన్నాడు. అనేప్పటికీ అది కూడా విన్నాడు. ఏతచ్చుత్వా వ్యవసిత నికృతిం సముపాశ్రిత జీతమిచ్చేవ శకుని యుధిష్ఠిరం అభాషత. వెంటనే తన వంచనతోటి మళ్ళీ పాచికలు వేశాడు, తానే నెగ్గాడు. యుధిష్ఠిరుడితో చెప్పాడు, ఇదిగోనయ్యా ఇది కూడా నువ్వు ఓడిపోయావు అని. ఈ విధంగా పందెం కాస్తున్నాడు. కాసిన పందెమల్లా కూడా యుధిష్ఠిరుడు ఓడిపోతున్నాడు. అదంతా కూడా శకుని యొక్క సొంతం అవుతోంది, ఆ దుర్యోధనుడి యొక్క సొంతం అవుతోంది. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దేవనే ఏకషష్ఠితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో ద్యూతపర్వం అనేటువంటి ఉపపర్వంలో జోదమాడడం అనేటువంటి 61వ అధ్యాయము పూర్తయింది. 62వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వైశంపాయన వాచి వృత్తాంతాన్ని అంతటినీ కూడా వ్యాస శిష్యుడైనటువంటి వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. జనమేజయ మహారాజా, ఏవం ప్రవర్తితే ద్యూతే ఘోరే సర్వాపహారిణి సర్వ సంశయ నిర్మోక్త విదురో వాక్యమబ్రవీత్. ఇదంతా చూస్తున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా కోపం వస్తుంది, పెద్దవాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ప్రతి పందెంలోనూ శకుని నెగ్గుతున్నాడు తప్ప యుధిష్ఠిరుడు నెగ్గట్లేదు. ఈ శకుని యొక్క దుర్బుద్ధి దురాలోచన, అతడి యొక్క వ్యవస్థ అంతా తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్దలు. కానీ ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడట్లేదు, దుర్యోధన వశవర్తి ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడు. అందువలన వాళ్ళు ఏమీ ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూర్చున్నారు. అయినప్పటికీ కూడా ఇదంతా సహించలేకపోయాడు విదురుడు. ఆ విదురుడు నీతి శాస్త్రవేత్త. అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా ధృతరాష్ట్రుడికి ధర్మాన్ని గురించి నిష్కర్షంగా చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి విదురుడే. అందువలన అతడికి చాలా మనస్తాపం కలిగింది. ఈ సమస్తాన్ని హరిస్తూ ఘోరమైనటువంటి జోదం ఆడుతూ ఉంటే ఎవరు మాట్లాడపోతుంటే అప్పుడు ఆ విదురుడు ఈ విధంగా అన్నాడు, మహారాజ విజానీహి యత్ త్వాం వక్ష్యామి భారత ముమూర్షో రౌషుధమివ నరో చేతాపి తే శృతం. విదురుడు చెప్తున్నాడు, మహారాజా, చావదలుచుకున్నటువంటి వాడికి మందులు కూడా అనిష్టంగానే ఉంటాయి. ఎందుకంటే వాడికి చావు మూడుతోంది. చావు మూడేటువంటి వాడు ఇంక నాకు ఆ మందులు వద్దు, ఇవేమొద్దు, ఏవి పని చేయనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాడు ఆయుర్దాయం అయిపోయింది కాబట్టి. అందువల్ల అవన్నీ కూడా అనిష్టంగానే ఉంటాయి. అంత క్రితం వరకు మందులు వేళ తప్పకుండా వేసుకునేటువంటి వాడు కూడా ఆ సమయం వచ్చేసేటప్పటికి ఇంకా తన యొక్క మరణించేటువంటి సమయం ఆసన్నమయ్యేటప్పటికి ఈ మందు కూడా అతను అనిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. నాకు ఈ మందులు ఏమక్కర్లేదు, ఇంకేమీ అక్కర్లేదు అని అంటూ ఉంటాడు. అదేవిధంగా నా మాటలు నీకు నచ్చవయ్యా, ఎందుకంటే నీకు పోయే కాలం దాపురించింది. అందువలన నేను ఇప్పుడు చెప్పేటువంటి ధర్మబద్ధమైనటువంటి నీతిబద్ధమైనటువంటి మాటలు నీకేమీ రుచించవు. అయినప్పటికీ చెప్పడం నా ధర్మం. నీకు రుచించవు కదా అని ధర్మాన్ని చెప్పకపోవడం అనేటువంటిది చేయకూడదు. ఎదటివాడు విన్నా వినకపోయినా మంచి మాట ఎల్లప్పుడూ చెబుతూ ఉండాలని శాస్త్రం చెబుతోంది. అందువలన నీకు రుచించినా రుచించకపోయినా ఈ సభలో నేను ఉంటున్నాను కాబట్టి, దీనికి సాక్షిభూతంగా ఉంటున్నాను కాబట్టి, నీకు ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి కాబట్టి, నువ్వు గుడ్డివాడు కాబట్టి నీకు తప్పనిసరిగా ధర్మాన్ని ఉపదేశించవలసినటువంటి బాధ్యత నా ఉంది కాబట్టి నేను నీకు చెబుతున్నానయ్యా, అర్థం చేసుకో నువ్వు. యద్వై పురా జాతమాత్రో రురావ గోమాయువద్విస్వరం పాపచేతా దుర్యోధనో భారతానాం కులఘ్న సోయం యుక్తో భవతాం కాలహేతు. నువ్వు ఈ సుయోధనుడు నీ పుత్రుడు అని అతడి యందు అత్యంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడవై, అతని యందు అభిమానము కలిగినటువంటి వాడవై, అతని వశవర్తివై ఉంటున్నావు నువ్వు. కానీ ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడంటే ఈ భరత వంశానికి అంతటికి కూడా వినాశకుడు. పుట్టిన వెంటనే నక్క అరిచింది ఇతడు. పుట్టిన వెంటనే ఆ నక్క అరవడమే కాదు, నక్క అరుపులాగే ఏడిచాడు ఇతడు కూడాను. అటువంటి ఈ సుయోధనుడు నిశ్చయంగా మీ వినాశానికి కారణమవుతాడు తప్ప మీకు ఏమాత్రము కూడా ప్రతిష్టను తీసుకొచ్చేటువంటి వాడు కాదయ్యా.
గృహే వసంతం గోమాయుం త్వం వై మోహాన్న బుధ్యసే దుర్యోధనస్య రూపేణ శృణు కావ్యాం గిరం మమ. నీ ఇంటిలో ఈ దుర్యోధనుడి రూపంలో నక్క ఉందనుకో, నక్క ఎప్పుడు వంచనతో కూడి ఉంటుంది. అది ఎప్పుడూ కూడా యజమాని యొక్క హితాన్ని కోరుకోదు, ఎల్లప్పుడూ దుర్బుద్ధితోనే ఉంటుంది, నాశనం కోరుకుంటుంది. అటువంటి నక్క లాంటి వాడే ఈ జిత్తులు మారైనటువంటి దుర్యోధనుడు. అందువలన నీ ఇంటిలో అతడు ఇట్లాగా ఉన్నాడు. అది నువ్వు పుత్ర మోహం వలన, పుత్రుడి వలన మీద ఉండేటువంటి ప్రేమ చేత, ఆ మోహం చేత నువ్వు గ్రహించలేకపోతున్నావు. శుక్రాచార్యుడి యొక్క నీతి వాక్యాన్ని చెప్తాను విను నేను. మధువై మాధ్వికో లబ్ధ్వా ప్రపాతం నైవ బుధ్యతే ఆరుహ్యతం మజ్జతి వా పతనం చాధిగచ్చతి. చెట్టు మీద ఉండేటువంటి తేనె పట్టులో ఉండేటువంటి తేనె పొందాలి అనుకుంటాడు ఒకడు. ఆ తేనె పట్టులో ఉండేటువంటి తేనెని తీసుకుందాము అనుకుని అక్కడికి వెళ్ళినటువంటి వాడు చెట్టు మీద ఉండి ఆ తేనెని సంగ్రహించేటప్పుడు ఆ చెట్టు మించి కింద పడిపోతానేమో అనేటువంటి విషయాన్ని ఆలోచించడు. ఎందుకంటే వాడికి ఆ తేనె మీదే మోహం ఉంటుంది. అందువలన అందులో మునిగిపోతాడు తప్ప నేల మీద పడిపోతాననే జ్ఞానం ఉండదు. అందువలన వాడికి దొరికితే తేనె పొందితే పొందొచ్చు, తేపితే నేల మీద పడిపోవచ్చు కూడాను. సోయం మత్తో అక్షద్యూతేన మధువర్ణ పరీక్షతే ప్రపాతం బుధ్యతే నైవా వైరం కృత్వా మహారథై. అలాగే ఈ జోదంలో గెలిచినటువంటి మత్తుతో ఉన్నటువంటి దుర్యోధనుడు ఇప్పుడు ప్రతిబంధం నెగ్గుతున్నాడు. అందువలన ఆ మత్తులో ఉన్నాడు ఈ దుర్యోధనుడు. అలా మత్తెక్కినటువంటి వాని వలె ఉండేటువంటి వాడు రాబోయేటువంటి కష్టాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ జోదములో ధనము నెగ్గుతున్నాము ఇదే అని అనుకుంటున్నాడు తప్ప మహాపరాక్రమవంతులైనటువంటి పాండవులతోటి వైరం వస్తోంది అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఆ వైరము కనుక వస్తే కనుక, శత్రుత్వ భావనే కనుక వస్తే కనుక దుర్యోధనుడు సమూలంగా నాశనం చేయబడతాడు వాళ్ళ చేత. అందువలన అది గ్రహించట్లేదు. మహారథులైనటువంటి పాండవులతోటి శత్రుత్వాన్ని కల్పించుకుని పతనాన్ని గ్రహించడం లేదు ఇతడు. కేవలం ఈ జోదంలో ఇవాళ సంపద నెగ్గుతున్నామనేటువంటి మత్తులోనే పరిభ్రమిస్తున్నాడు. విదితం మే మహాప్రాజ్ఞ భోజేషు ఆవాసమంజసం పుత్రం సంత్యక్తవాన్ పూర్వం పౌరాణాం హితకామ్యయా. అంతేకాదయ్యా, నీకు ఒక విషయం చెబుతాను విను. భోజవంశస్థుల్లో ఒక రాజు ఉన్నాడు. అతడు కేవలం పురజనుల యొక్క హితాన్ని, అంటే ప్రజలకి హితం చేయడం కోసమని దారి తప్పినటువంటి కుమారుణ్ణి అతడు పరిత్యజించేశాడు. ఎందుకంటే తన కుమారుణ్ణి గ్రహించడము కంటే ప్రజలకి మేలు చేయడం అనేటువంటిది ముఖ్యం అనుకున్నాడు. అందువలన తన కుమారుణ్ణి కూడా పరిత్యజించాడు. అంధకా యాదవా భోజాః సమేతాః కంసమత్యజన్ నియోగాత్తు హతే తస్మిన్ కృష్ణేన అమిత్రఘాతిన. అంతకంటే ఎందుకయ్యా, ఈ భోజవంశస్థులందరూ కలిసి అంధక వంశం, యాదవ వంశం, భోజవంశస్థులందరూ కలిసి ఏం చేశారయ్యా, కంసుని పరిత్యజించారు కదా. మరి ఆ కంసుడు చేసేటువంటి దుష్కృత్యాలని చూడలేక శ్రీకృష్ణుడు, శత్రుమర్దనుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు. తన మేనమామే మరి కంసుడు. అటువంటి మేనమామైనటువంటి కంసుని కూడా ఎందుకుని సంహరించాడు ఆ శ్రీకృష్ణుడు అంటే కనుక దుర్మార్గుడు అవడం వల్ల. అందువలన ఆ దుర్మార్గుడైనటువంటి వాడిని పరిత్యజించాలి. ఏవం తే జ్ఞాతయః సర్వే మోదమానాశతం సమాః త్వన్నియుక్తః సవ్యసాచి నిగృహ్ణాతు సుయోధనం. ఆ కంసుడు మరణించిన తర్వాత కూడా జ్ఞాతులందరూ కూడా సుఖంగా 100 ఏళ్ళు బ్రతికారయ్యా. నీవు ఆదేశిస్తే వెంటనే అర్జునుడు ఈ సుయోధనుడిని బంధించేస్తాడు. నిగ్రహాదస్య పాపస్య మోదంతాం కురవ సుఖం కాకేనే మాం చిత్రబర్హాన్ శార్దూలాన్ కృవష్టుకేన చ క్రీణీష్వ పాండవాన్ రాజన్ మామజ్జీహి శోకసాగరే. ఈ పాపాత్ముడైనటువంటి సుయోధనుడిని కనుక బంధించితే కౌరవులందరూ సుఖంగా ఉంటారు, కురురాజ్యం అంతా కూడా హాయిగా ఉంటుంది. ఈ సుయోధనుడు అనేటువంటి వాడు కాకి లాంటి వాడు, పాండవులు నెమళ్ళు లాంటి వాళ్ళు, దుర్యోధనుడు నక్క లాంటి వాడు,
పాండవులు పులులు లాంటి వాళ్ళు. ఈ కాకి నక్కలను వదిలించుకుని నువ్వు పాండవుల్ని సొంతం చేసుకో. అసలు పాండవుల యొక్క రాజ్యము భోగము ఎందుకయ్యా నీకు? పాండవుల్నే నీ వశం చేసుకోవచ్చు కదా. ఎలాగా? మిత్రత్వంతో చేసుకో, అంతేకాని శత్రుత్వంతో ఆ పాండవుల్ని శత్రువులుగా నువ్వు తయారు చేసుకుంటే సమూల ఛేదనం అవుతుంది, నాశనం అవుతుంది తప్ప ఉపయోగం ఎంత మాత్రము లేదు. అందువలన ఈ నక్కల్ని వదిలించుకో, పాండవులను సొంతం చేసుకో, అనవసరంగా శోకసాగరంలో మునక్కండా ఉండవయ్యా నువ్వు. త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. చాలా అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. వంశం కోసం, ఒక వంశం కోసమని ఒక వ్యక్తిని వదలచ్చు, అది ధర్మం, శాస్త్రమే చెబుతుంది. త్యజేత్ కులార్థే పురుషం, కులం కోసం ఏం చేయటా ఓ మనిషిని వదిలేయచ్చు. గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం బాగుపడుతుంది అంటే కనుక ఒక కులాన్ని వదిలిపెట్టచ్చు. గ్రామం జనపదస్యార్థే, అలాగే కొన్ని గ్రామాలు కలిసినటువంటి సమూహం కలిగినటువంటి ఒక జనపదం కోసమని ఒక గ్రామాన్నే వదిలేయచ్చు. ఆత్మార్థే పృథివీం త్యజేత్, ఆత్మరక్షణకై సమస్తమైన భూమండలాన్నైనా కన్నా పరిత్యజించాలయ్యా, అది ధర్మమైనటువంటిదే. సర్వజ్ఞ సర్వభావజ్ఞ సర్వశత్రుభయంకర ఇది స్మ భాషతే కావ్య జంభత్యాగే మహాసురాన్. అంతేకాదయ్యా, సర్వము తెలిసినటువంటి వాడు, సర్వభావాలు తెలిసినటువంటి వాడు, మహాపండితుడైనటువంటి వాడు, సర్వశత్రు భయంకరుడు, సర్వజ్ఞుడు అయినటువంటి శుక్రాచార్యుడే జంభాసురుడిని పరిత్యజించే సమయంలో రాక్షసులకి ఈ విషయాన్ని చెప్పాడు. ఆ జంభాసురుడిని పట్టుకుని మీరు వేళ్లాడకండి, మొత్తం రాక్షస వంశం అంతా నాశనం అవుతుంది అని చెప్పాడు. అందువలన ఆ శుక్రాచార్యుడు ఏమీ సామాన్యమైన వాడు కాదు, సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు, గొప్ప తెలివైనటువంటి వాడు, మేధావి. అతనే రాక్షసులకు బోధ చేశాడు. హిరణ్యష్ఠీవిన కాంశ్చిత్ పక్షిణో వనగోచరాన్ గృహే కిల కృతావాసాన్ లోభాత్ రాజాన్యపీడయత్ సచోపభోగలోభాంధ హిరణ్యార్థీ పరంతప. ఒక అరణ్యంలో బంగారాన్ని కక్కేటువంటి పక్షులు ఉన్నాయ్యా, అవి కేవలం బంగారాన్నే కక్కుతూ ఉంటాయి. వాటిని చూసి ఆ రాజు, ఆ దేశం రాజు ఏం చేసాడంటే లోభంతో వాటిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. బంగారం మీద ఉండేటువంటి ఆశతోటి ఇవి రోజు కక్కుతున్నాయి కదా అనేటువంటి ఉద్దేశంతో ఆశతోటి రాజు కాస్త వాటిని చంపేశాడు. సువర్ణాన్ని కోరుతున్నటువంటి రాజు అవి బంగారాన్ని కక్కుతుంటే ఆ బంగారాన్ని తీసుకోవాలి, కానీ బంగారాన్ని కక్కుతున్నాయంటే వీడి కడుపులో ఎంతో బోళ్ళంత బంగారం ఉంటుంది అనుకుని వాటిని చంపేశాడు. అంటే లోభంతో గుడ్డివాడయ్యాడు, దాంతో అలాంటి పని చేశాడు. చేయడం వల్ల ఏమీ ఉపకారం పొందలేకపోయాడయ్యా. ఆయాతించ తదాత్మంచ బుభే సజ్జో వ్యనాశయత్ తదర్థ కామస్తద్వత్ త్వమ్మా ద్రుహ పాండవాన్ నృప. రాజా స్వర్ణలోభంతో వాటిని చంపి వర్తమాన భవిష్యత్తులు రెండిట్లోనూ కూడా నష్టపోయాడు రాజు. అలాగే నువ్వు కూడా అదే విధంగా పాండవుల సంపదను కోరుతూ వాళ్ళకి ద్రోహం చేద్దామని తలుస్తున్నావు, అది ఎంత మాత్రమూ మంచిది కాదయ్యా. మోహాత్మా తప్స్యసే పశ్చాత్ పత్రిహా పురుషో యథా ఏతేన తవ నాసస్యాత్ బడిసాచ్చఫరో యథా జాతం జాతం పాండవేభ్యః పుష్పమాధస్వ భారత మాలాకార ఇవారామే స్నేహం కుర్వన్ పునః పునః. పక్షుల్ని చంపినటువంటి వాడి వలె నువ్వు కూడా మోహంతో ప్రవర్తిస్తే కనుక తర్వాత పశ్చాత్తాపడాలి. ఎందుకంటే దీనివలన నువ్వు ఏమి అభ్యుదయాన్ని ఏం పొందలేవు సరికదా, నాశాన్ని పొందుతావు. దీనివలన నువ్వు ఏం చేస్తావు, ఎరను లాగినటువంటి చేపలాగా నువ్వు కూడా నశిస్తావయ్యా. ఎర ఉంది కదా అని ఎరను పొందుదామని చేప ఏం చేస్తుందంటే దానికి ఇరుక్కుంటుంది, ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతుంది. అలాగే ఈ జోదంలో నెగ్గేటువంటి సంపదని కేవలము ఆశిస్తే కనుక నువ్వు వినాశాన్ని కోరుకున్నవాడు అవుతావు. తోటమాలి ఎప్పుడు కూడా చెట్లని తడుపుతూ ఏం చేస్తూ ఉంటాడంటే రోజు దాన్ని తడుపుతూ ఉంటాడు. అంటే దానితో స్నేహంగా ఉంటాడు, ఉండి ప్రతిరోజు పుష్పించినటువంటి పువ్వులన్నీ తాను సొంతం చేసుకుంటాడు తోటమాలి.
అలాగే పాండవులతో స్నేహాన్ని చేయవయ్యా, చేస్తే వాళ్ళ సంపద నీదే అవుతుంది. వాళ్ళ సంపదలు అనేటువంటి పూలను నువ్వు తీసుకొచ్చి నువ్వు కావాలంటే ఏమివ్వరు వాళ్ళు. అందువలన వాళ్ళతో స్నేహం చేస్తే కనుక ఉన్నంత కాలము కూడా నువ్వు సంపదల్ని భోగభాగ్యాల్ని అనుభవించగలిగినటువంటి వాడవుతావు. అలా కాకుండా వాళ్ళతోటి మోహంతో శత్రుత్వమే కనుక పొందితే కనుక సర్వనాశనం అవుతావయ్యా. వృక్షాన్ అంగారకారీవామైనాన్ ధాక్షీ సమూలకాన్ మాగమ వసుతామాత్య ససుతామాత్య సబలస్య యమక్షయం. బొగ్గు తయారు చేసేటువంటి వాడు ఏం చేస్తాడంటే చెట్లను సమూలంగా దహించేస్తాడు. అలాగే నువ్వు పాండవుల్ని నిర్మూలన చేసే ప్రయత్నం మటుకు చెయ్యకయ్యా. ఆ విధంగా ప్రయత్నిస్తే కనుక ససుతామాత్య సబలస్య యమక్షయం, నువ్వు తప్పనిసరిగా కొడుకులతోటి అమాత్యుల మంత్రులతోటి కలిసి యమసదనానికి వెళ్ళవలసి వస్తుందయ్యా. అందువలన అలాగ నువ్వు మటుకు వెళ్ళకు, నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా. సమవేతాన్ హి కప్పార్థాన్ ప్రతియుధ్యేత భారత మరుద్భి సహితో రాజన్నపి సాక్షాన్ మరుత్పతి. కలిసికట్టుగా ఉండేటువంటి పాండవులను ఎవ్వరూ ఎదిరించలేరు. సాక్షాత్తుగా దేవేంద్రుడు కూడా దేవతలతో కలిసి వచ్చిన పాండవుల్ని ఎదిరించలేడు. అంత పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు పాండవులు. అందువలన పాండవులతోటి శత్రుత్వం ఏమాత్రము తెచ్చుకున్నా కానీ సమూలంగా నాశనం అవుతావు. నీ పుత్రులు అమాత్యులతో సహా నాశనం అవుతావయ్యా నువ్వు. వీళ్ళని ఎదిరించగలిగినటువంటి వాడు ఈ పృథ్వీలో ఎవ్వరూ లేరు అని విదురుడు చెబుతున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి విదురహితవాక్యే 62తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వం అనే జ్యోతపర్వం అనే ఉపపర్వంలో విదురహిత వాక్యం అనే 62వ అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి.